క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు నామములో మీకు శుభములు. ఇప్పుడు మనము తపస్కాల 5వ ఆదివారములో అడిగి ఉన్నాము. ఈనాటి పట్టణాల్లో సువిశేషము యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనము నుండి. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనేది. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రియతో చెప్పాను. ఆంద్రియ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన, గోధుమ గింజ భూమిలో పడి నశించున్నంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవితమునకు కాపాడుకొనును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్కాల 5వ ఆదివారములో ఇంకొక వారంలో మనం రానుకమ్మల ఆదివారం క్రీస్తు శ్రమలను మరణాన్ని మనం ధ్యానించబోతున్నాం. పఠనాలన్నీ కూడా క్రీస్తు మరణాన్ని గురించి మనకు తెలియజేస్తున్నాయి. ఈనాటి పట్టణంలో మనం గమనిస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం గమనిస్తే గ్రీకులు వచ్చి ఫిలిప్పును అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఆంద్రియతో వెళ్ళి అడిగి, మేము క్రీస్తును కలవాలనుకుంటున్నాము అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటారు. అదేంటంటే, అందుకు యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. మనము పరిశుద్ధ లేఖనంలో పరిశుద్ధ గ్రంథమును మనం గమనిస్తే యేసుక్రీస్తు తన తల్లి అయిన మరియమాతతో కూడా కానాపల్లిలో ఆ యొక్క నీటిని ద్రాక్షరసంగా మారుస్తూ ఉంటున్నప్పుడు, అమ్మా, నా గడియ ఇంకనూ రాలేదు అన్నాడు. ఏ విషయంలో కూడా నా గడియ రాలేదు అన్నాడు. ఈరోజు మాత్రము నేను మహిమ పొందవలసిన గడియ వచ్చింది అని ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే నేను మరణం పొందవలసినటువంటి సమయము ఆసన్నమైంది అని యేసుక్రీస్తు అక్కడ తెలియపరుస్తున్నారు. ప్రియ సహోదరులారా, వారితో ఆయన చెప్పినటువంటి మాటలు, గోధుమ గింజ భూమిలో పడి నశిస్తే నశించినంత వరకు అది అట్లే ఉంటుంది, అది నశిస్తే విస్తారంగా ఫలిస్తుంది అని చెప్పారు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, అది ఆయన మరణాన్ని గురించి తెలియజేస్తున్నారు. గోధుమ గింజ ఏ గింజ అయినా చూడండి, అది నశిస్తేనే అది ఎన్నో విస్తారమైనటువంటి పంటగా, ఒక్క గింజ కొన్ని వందల గింజలుగా అది ఫలిస్తుంది. నీవు నేను మనందరినీ కూడా క్రీస్తు ప్రభు ఉపమానం ద్వారా తెలియజేసేది ఏమిటంటే, గోధుమ గింజ ఏ విధంగా అయితే అది నశించి ఒక కొత్త రూపాన్ని, ఒక మొలకను ఎత్తి ఆ మొలక నుంచి జీవం ఎలా వస్తుందో, నీలో నాలో కూడా ప్రభు సెలవిచ్చేటువంటి మాటలు ఏంటంటే, మనం కూడా ఆ గింజ వలె మనలో ఉన్నటువంటి అన్నిటినీ నశింప చేసుకొని మనము విస్తారంగా ఫలించగలము అని ప్రభు సెలవిస్తున్నాం. ఈ లోకంలో ఎలా ఉన్నటువంటి వారం అలానే ఉంటాము అంటే కుదరదు. మన జీవితంలో తల్లి గర్భంలో మనము 9 నెలలు ఉంటాం. నాకు ఆ తల్లి గర్భమే, ఇంకా అక్కడి నుంచి నేను రాను అంటే కుదరదు. అది కొన్ని రోజులు మాత్రమే. మరలా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఉండను అంటే తెలియదు. ఈ లోకంలో ఉండవలసినటువంటి సమయంలో మనం ఉండాలి. ఒక అమ్మాయిని మనం తీసుకున్నట్లయితే చిన్నతనం నుంచి ఇంట్లో పెరుగుతూ ఉంది. ఇంట్లోనే నేను ఉంటాను, బడికి పోను అంటే కుదరదు. బడికి సమయం వచ్చినప్పుడు బడికి వెళ్ళాలి. తర్వాత వివాహ సమయం యవ్వనం వచ్చినప్పుడు అత్తగారింటికి వెళ్ళాలంటే అత్తగారింటికి వెళ్ళాలి. ఇలా మన జీవితంలో మనము ఎప్పుడు కూడా త్యజించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ జీవితం అన్నటువంటిది మన ఒక్కరి కోసమే కాదు. ఎప్పుడైతే ఈ యొక్క ఆయన చెప్తున్నాడు మంచి మాట, మనం గమనిస్తే చూడండి, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోతాడు. ఈ ప్రాణం అన్నటువంటిది ఆయన వెలనిచ్చి కొన్నాడు దేవుడు. ఇది నాది, నేను వెలనిచ్చి కొన్నాను మిమ్మల్ని, నా యొక్క రక్తంతో వెలనిచ్చి మేము కొన్నాను, మీరు మీకు చెందినటువంటి వారు కాదు, నాకు చెందినటువంటి వారు. ఈ జీవితం అన్నటువంటిది మనము ఆ గోధుమ గింజ వలె నశించకపోతే, మనము ఈ లోకముల కష్టాలు అనుభవించకపోతే, ఈ లోకము నుంచి సిలువను మనం మోయకపోతే, మనం ఎప్పుడు కూడా మన స్వార్థానికి నేను, నా కుటుంబము, నాది అన్నటువంటి మనస్తత్వంతో జీవిస్తే, మనను మనం నశించకపోతే
మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడానికి చూస్తే నిత్య జీవితాన్ని పొందలేవనుకు చాలా స్పష్టంగా క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవితమునకై కాపాడుకొనును అంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఈ జీవితము అందరి కొరకు, నీ ఒక్కని కొరకు కాదు. ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి కోపము, పగ, ద్వేషము, రకరకమైనటువంటి అహంకారము ఇవన్నీ కూడా నశించాలి. ప్రతినిత్యము కూడా నీవు నేను నశిస్తూ ఉండాలి. నశించి మనము నూతనముగా మారినప్పుడే మనం అధికముగా ఫలిస్తాము, ఆశీర్వదింపబడతాము అని ప్రభువు మనకు సెలవిస్తూ ఉన్నారు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరం కూడా పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనంలో ఏమని చెప్తారంటే, మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పణం చేయండి అంటున్నాడు. ప్రతినిత్యము కూడా ఈ లోకంలో చాలా మంది కష్టాలు, బాధలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. అయ్యో నాకు కష్టం వచ్చిందే అనుకుంటారు. కష్టం ఎవరికి వద్దు, మనమందరం సుఖంగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నాం. అయితే ప్రభు పౌలు గారి ద్వారా చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, మీ శరీరమును సజీవ యాగముగా మీరు దేవునికి అర్పణం చేసుకుంటూ ఉండాలి. యోబు జీవిత చరిత్రను చూసినట్లయితే, మరియ తల్లి జీవిత చరిత్రను చూసినట్లయితే, వీరందరూ అపోస్తులందరూ ఎంతో మరణాన్ని, క్రీస్తు ప్రభు కొరకు మరణాన్ని పొందారు. పౌలు గారైతే ఏమంటారంటే, ఇక జీవించినది నేను జీవించట క్రీస్తు కొరకే, మరణించటము నాకు మేలు అన్నాడు. ఆ మరణం అన్నటువంటిది నాకు నిత్య జీవితాన్ని ఇస్తుంది అని ఆ యొక్క పౌలు గారు తెలియజేశారు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ఆ క్రీస్తు ప్రభు ఈ ఉపమానం ద్వారా తన మరణము, తాను పొందబోయేటువంటి మరణము ఏ విధంగా అయితే భూమిలో అగ్గించి నశించి మళ్ళా ఫలిస్తుందో, అదేవిధంగా నేను భూమిలో పాతి పెట్టబడి 3వ రోజు లేస్తాను అని యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ 40 రోజుల పాటు మనం శిలువ ధ్యానాన్ని చేస్తున్నాం. శిలువ శక్తిని మనం తెలుసుకోవాలి. ఆయన మరణము మనందరికీ జీవము. ఆయన పొందినటువంటి ఆ దెబ్బల ద్వారా మనం స్వస్థతను పొందాం. ఆయన కాచినటువంటి రక్తము ద్వారా మనమందరము, మన పాపములు క్షమింపబడ్డాయి. మనం దేవుని యందు నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన యొక్క పాపం అన్నటువంటి తొలగిపోయింది. ఆయన మరణము మనందరికీ జీవము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని శిలువ శక్తి మనం తెలుసుకోవాలంటే పౌలు గారు అంటున్నారు, నేను ఏదైనా గొప్పలు చెప్పుకోవాలంటే క్రీస్తు శిలువల గురించి నేను గొప్పలు చెప్పుకుంటాను, ఇంకా దేని గురించి నేను గొప్పలు చెప్పుకోను. ఇంకా ఆయన గ్రంథంలో రాశారు. ఆయన చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో ఆయన చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే ఆయన ఎలా అంటారు, శిలువ అన్నటువంటిది ఎవరైతే నశించుచున్నటువంటి వారికి అది అర్ధరహితము, కానీ రక్షింపబడుతున్నటువంటి వారికి అది రక్షణ, ఒక శక్తి అంటున్నారు. కనుక ఈ తపస్కాలంలో శిలువ క్రీస్తు మరణాన్ని ధ్యానించిపోయేటువంటి మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే 3 విషయాలు మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిది, మనము శిలువను గురించినటువంటి జ్ఞానం మనకు కావాలి. అసలు యేసుక్రీస్తు శిలువలో ఎందుకు మరణించాడు, ఆయన మరణించబడినటువంటి అవసరం ఏముంది అని ఆ జ్ఞానాన్ని, శిలువను గురించినటువంటి జ్ఞానం మనకు ఉండాలి. రెండవది, ఆయన శిలువను మనం మోయాలి. శిలువను మోయడం అంటే ఏదో బంగారుతో శిలువ చేసుకొని మెడలు వేసుకోవడమో, లేకుంటే మన యొక్క వెహికల్లో శిలువను ఉంచుకోవడమో, మన ఇంట్లో శిలువను పెట్టుకోవడమో కాదు. యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాటలు, ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నారో తనను తాను త్యజించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే మన అనుదిన జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని అనుభవిస్తూ మనం ముందుకు వెళ్ళాలని చెప్తున్నాం. ఇక మూడవదిగా, మనము క్రీస్తును, శిలువను మనం ప్రకటించాలి. అందుకే దివ్యబలి పూజలో మీరు గమనిస్తే ఇది విశ్వాస రహస్యము అని చెప్పినప్పుడు మనమందరం తెలియజేస్తాము, యేసువా మీ మరణమును ప్రకటించదము అన్నటువంటి మాటలు మనం పలుకుతాం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, గ్రీకులు యేసుక్రీస్తును చూడటానికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, గోధుమ గింజ భూమిలో పడి నశించితేనే తప్ప అది ఫలింపదు. ఎవరైతే తన ప్రాణాన్ని ప్రేమిస్తూ ఈ లోకంలో జీవిస్తారో పరలోకాన్ని కోల్పోతారు. కనుక క్రీస్తు శ్రమలను మనం ధ్యానిద్దాం. ఆ శ్రమలలోనే మహిమ ఉంది, ఆ శ్రమలలోనే జీవం ఉంది. దేవుడు మనందరినీ దీవించును గాక.